కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాము. కొత్త ప్రభాకర్ వ్యాఖ్యల్ని ఆది శ్రీనివాస్ ఖండించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రగా భావిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతా అంటున్నారు. కుట్ర కోణం ఉన్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రతిపక్ష నేతల పిల్లి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదని, ఈ 5 ఏళ్లే కాదు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారం అంటున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొత్తగా చూడవలసిన అవసరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థం పెడుతున్న వాళ్ళు అయినా 15 నెలలు బ్రహ్మాండంగా నడింది. ఏ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోద్ది, 6 నెలలు కూలిపోద్ది అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు 15 నెలలైనా సజావుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేకనే అలాంటి వ్యాఖ్యలు. ఒకవేళ అది కుట్ర కోణం ఉంటే వారిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ఎవరెవరు దీన్ని వెనుకున్నారు, ప్రభుత్వం పడిపోవాలని చెప్పని ఎవరెవరు చూస్తున్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం మా ముఖ్యమంత్రి గారు ఒక విచారణ జరపాలని చెప్పని కూడా సందర్భం కోరే ప్రయత్నం చేస్తా. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఈరోజు వారి అధికార వ్యామోహం అంటే అధికార దాహంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు చూడాలి తప్ప మరొకటి కాదని సందర్భం తెలియస్తా ఉన్నాం.